హలో డార్లింగ్స్, నేను మీ చారులత. చారు సడ్డాకి స్వాగతం. యాక్చువల్గా డార్లింగ్స్, మిమ్మల్ని అందరినీ చూసి మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. నేనైతే చాలా మిస్ అయ్యాను మీ అందరినీ. సో ఈరోజు నేను ఒక ఎన్జిఓ ఈవెంట్కి వచ్చానమాట. సో ఆ ఎన్జిఓ వచ్చేసి హ్యుమానిటీ ఈజ్ రిలీజియన్. సో వాళ్ళు ఈరోజు బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల చాలా దుప్పట్లు కనిపిస్తూ ఉంటాయి మీకు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ మన వాలంటీర్స్. సో హ్యుమానిటీ ఈజ్ రిలీజియన్ వాలంటీర్స్ వాళ్ళందరూ. సో ఈరోజు మనం బెంగళూరులో డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తున్నాము. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి అందరు వాలంటీర్స్ లైక్ టీమ్ వైజ్గా వెళ్ళేసి సర్వే చేశారన్నమాట. సో ఏ ఏరియాలో ఎంతమందికి బ్లాంకెట్స్ నీడ్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్వే తీసుకొని మాకు కొన్ని నంబర్స్ వచ్చాయి. సో ఆ నంబర్స్ బేస్ చేసుకొని ఈరోజు లైక్ 23rd డిసెంబర్ మేము 9:45కి ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఇక్కడ గ్యాదర్ అయ్యేసి మొత్తం అంతా మాట్లాడుకునేసి ఇప్పుడు మేము ఏం చేస్తాము అంటే టీమ్ వైజ్గా డివైడ్ అవుతామంటే ఒక్కొక్క టీమ్కి 5 to 6 మెంబర్స్ డివైడ్ అయ్యేసి సో బ్లాంకెట్స్ తీసుకొని ఒక్కొక్క ఏరియాకి వెళ్తారనమాట. సో ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఎవరికైతే బ్లాంకెట్స్ నీడ్ ఉన్నాయో వాళ్ళకి మేము ఇచ్చేసి వస్తాం. అంటే ఇది ఒక సైలెంట్ డొనేషన్ డ్రైవ్ అని చెప్పచ్చు. లైక్ ఇప్పుడు ఒకవేళ కొంతమంది పడుకుంటారు కదా, వాళ్ళని ఏమి లేపము, జస్ట్ సైలెంట్గా వెళ్ళి వాడికి బ్లాంకెట్ ఇచ్చేసి వస్తాం. సో ఇప్పుడు మనము ఆ బ్లాంకెట్స్ అన్నీ ఈరోజు సో డొనేట్ చేయబోతున్నాం అనమాట. సో చాలా లాంగ్ ఆల్మోస్ట్ నేను ఇలా ఎన్జిఓ ఈవెంట్కి వచ్చి ఆల్మోస్ట్ 8 months అయ్యింది. లాస్ట్ ఈవెంట్ హోలీ ఈవెంట్కి వెళ్ళాను. మళ్ళీ ఆల్మోస్ట్ 2 to 3 years తర్వాత నేను బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్కి వచ్చాను. సో నేనైతే చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో పాటు బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్ చూసేద్దాం ఈరోజు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టీమ్ ఇందిరానగర్, మారతల్లి, వైట్ ఫీల్డ్ అనమాట. సో ఆల్రెడీ లోడ్ అయిపోయింది మనకి ఇప్పుడు వెహికల్లో. సో వీళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళిపోయేసి ఇందిరానగర్లో అక్కడ ఎవరికైతే నీడ్ ఉందో సో వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు. Hi, fans of Charu Sadda. We are very glad that Charu Sadda's captain is here. సో ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years నుంచి సో అక్రాస్ బెంగళూరులో ఎవరు చలితో పడుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో సో ఎవరైతే రోడ్లో పడుకుంటారో ఇల్లు షెల్టర్ లేక లేదంటే హోమ్లెస్ పీపుల్, అలాగే భిక్షం తీసుకునే వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళందరికీ ఎవరు కూడా ఇట్లా ఒక బేసిక్ నీడ్ అనేది లేకుండా వాళ్ళు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో సో ప్రతి సంవత్సరం మేము ఇది చేసుకుంటూ వస్తున్నాము. సో దీనికి ముందు యాక్చువల్గా ఇది మాది 1 month ప్రీ ప్లాన్ ఉంటుంది. సో ఒక సర్వే చేస్తాము, ఎంతమంది ఉన్నారు, సో ఎన్ని బెడ్షీట్స్ కావాల్సి వస్తుంది, దానికి ఎంత ఫండ్ కావాల్సి వస్తుంది, సో ప్రతి ఒక్కటి కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని ఇంకా ఒక 100 బెడ్షీట్స్ ఎక్కువే తీసుకుంటాం ఎవ్రీ ఇయర్. యాక్చువల్లీ ఈసారి కొంచెం తక్కువ చేసాము, బట్ కోవిడ్ టైంలో అంటే లిటరల్గా ఇంకా మంచిగా హెల్ప్ చేస్తాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు బెడ్షీట్, బట్ మా గోల్ ఏంటంటే అల్టిమేట్లీ ఒక సెల్ఫ్లెస్ సర్వీస్, హ్యూమానిటీ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్క మనిషిలో కూడా హ్యూమానిటీ కన్సర్న్స్ అనేది ఉండాలి. సో ఎవరు కూడా పస్తుతో పండుకోకూడదు. అలాగే ఎడ్యుకేషన్కి కానివ్వండి, ఇలాంటివి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మేము ముందుకు వచ్చి హెల్ప్ చేస్తాము అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఇది చేసినాము. సో దీనికి పేరు హ్యుమానిటీస్ రిలీజన్. సో ఆ పేరుకి తగ్గట్టుగా హ్యుమానిటీస్ అవర్ రిలీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ యువర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఒక టీం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వచ్చేయండి. సో ఒక టీం చూసాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక టీం రెడీ అవుతుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా బ్లాంకెట్స్ని వెహికల్లో లోడ్ చేస్తున్నారు. సో వచ్చేయండి, మనం కూడా వెళ్ళిపోదాం. అందరు టీమ్స్ అందరూ డివైడ్ అయిపోయేసి వెళ్ళిపోయారు. సో మనం వచ్చేసి ఇప్పుడు కేఆర్పురం ఏరియాకి వెళ్తున్నాము. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకు బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. ఈ బ్లాంకెట్స్ అన్నీ మనం ఇప్పుడు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. సో వచ్చేయండి, మనం కేఆర్పురంకి వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఫైనలీ ఒక 1/2 hour 45 minutes మేము త్రూ అవుట్ టిన్ ఫ్యాక్టరీ అలాగే బానస్వాడి లైక్ అంతా మేము వెతుక్కుంటూ వచ్చామన్నమాట. సో ఇక్కడ కమ్మనల్లి సర్కిల్కి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 members పడుకొని ఉన్నారు ఈ స్ట్రీట్ మీద. సో వాళ్ళందరికీ మనం ఇప్పుడు బ్లాంకెట్స్ డొనేట్ చేయబోతున్నాం.
That's it. నేను ఇందాక చెప్పినట్టు ఒక 20 బ్లాంకెట్స్ మాకు వచ్చేసి డెఫిషియట్ అయ్యాయి అనమాట. ఐ మీన్ లైక్ మేము యాక్చువల్గా డివైడ్ అయ్యాము. సో ఒక కార్ వచ్చేసి ఇంకో వైపు లింగరాజపురం వైపు వెళ్ళింది, మేమేమో కమనల్లి సైడ్ వచ్చాము. సో అందుకు మేము జస్ట్ వెయిట్ చేస్తాం ఇంకో కార్ రావడానికి. సో ఆ కార్ రాగానే మేము అందులో ఉన్న బెడ్షీట్స్ తీసేసి వీళ్ళకి ఇస్తాం. సో ఈ టైంలో నేను బేసికల్గా వీళ్ళతో మాట్లాడాను అనమాట, ఎందుకు ఇంతమంది ఇక్కడ పడుకొని ఉన్నారు, సో అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఎందుకు ఇలా బయట పడుకొని ఉన్నారు అని అంటే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అందరూ లేడీసే. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ 50+ ఉన్నారనమాట. సో నేను అడిగాను అనమాట, మీరు ఏ ఊరు మీది అంటే బేసికల్గా దే ఆర్ ఫ్రమ్ మదనపల్లి. సో వాళ్ళు మదనపల్లి నుంచి ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చారు. సో కూలి పని చేసుకోవడానికి వచ్చి ఇక్కడ యాక్చువల్గా వాళ్ళకి రూమ్ తీసుకోవాలి అంటే ఒక పర్సన్కి 1000 రూపీస్ అడుగుతున్నారంట. సో ఒక కూలి పని చేసుకునే వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు కదా. సో అందుకే వాళ్ళు ఇలా ఇక్కడ పేమెంట్ మీద ఇలా పడుకుంటారు అనమాట షాప్స్ ముందు. సో మేము అది తెలుసుకున్నాము. నేను ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్పాలి అని అనుకున్నాను. బేసికల్గా ఏంటి అంటే వాళ్ళు మదనపల్లి నుంచి వచ్చారు అని అన్నారు. సో నేను ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నేను ఆంధ్ర కదా, సో నేను కొంచెం కనెక్ట్ అయ్యాను. ఇలా ఎక్కడి నుంచో బెంగళూరుకి వచ్చి అంటే వలస వచ్చి ఇలా కూలీలుగా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఒకటి గవర్నమెంట్ మిస్టేక్ అనుకుని నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. లైక్ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, బట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అంటే నేను చూస్తున్నాను అనమాట ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్స్ అవన్నీ. సో ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్లే ఇలా చాలామంది ఆంధ్ర నుంచి వలస వచ్చేసి ఇలా పేమెంట్ మీద రూములు లేక సరైన వాళ్ళ కింద వేసుకోవడానికి ఒక బ్లాంకెట్ కూడా లేదనమాట. బేసికల్గా వాళ్ళు ఇక్కడ కింద మనం సూపర్ సంచులు అంటాం కదా, లైక్ రైస్ ప్యాక్స్ అవన్నీ ప్యాక్ చేసే ఉంటాయి చూడు, అలాంటివి వాళ్ళు కింద వేసుకొని పైన ఒకటి కప్పుకొని ఉన్నారనమాట. సో ఈ సిచ్యువేషన్కి లైక్ ఐ ఫీల్ అంటే మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఓకే, ఎనీహౌ లైక్ చూసాం కదా. సో మేము ఈరోజు బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్కి వచ్చాం కాబట్టి సో దాని గురించి మాట్లాడాలనుకున్నాం. సో మేము ఇంకో కార్ కోసం వెయిట్ చేస్తాం. ఆ కార్ రాగానే అందులో ఉన్న బ్లాంకెట్స్ తీసేసి వాళ్ళకి ఇచ్చేసి మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం. వాట్, నేనేం తీసుకురాలేదు నీకు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నాకు తెలిసిన మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్స్ ఇట్, టేక్ కేర్, బై బై డార్లింగ్స్.